Hey guys, welcome back to my YouTube channel. Some just mixed magic. Hope you all are doing great. సో ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అర్జెంటుగా వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను ఆఫ్టర్ లాంగ్ టైం లైక్ 30 to 45 days గ్యాప్ తీసిన తర్వాత రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో మీకు అది ఎవరైనా చూసుండకపోతే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఎందుకంటే అది కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది, మీకు హెల్ప్ అవుతుంది, మీరు చూస్తే నాకు హెల్ప్ అవుతుంది, అట్లా అనమాట. సో ఇట్స్ లైక్ మ్యూచువల్ హెల్పింగ్. కాబట్టి ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. నాట్ ఓన్లీ దాట్ వీడియో, ఇంకా నా ఛానల్లో మరెన్నెన్నెన్నో చాలా యూస్ఫుల్ కాంటెంట్ అయితే ఉంది. అగైన్ బయట ఎవరు హార్న్ కొడుతున్నారు, ప్లీజ్ డోంట్ మైండ్. ఎందుకంటే నేను అవన్నీ కంట్రోల్ అయ్యాక వీడియో తీయాలి అంటే నేను మధ్యరాత్రి 12 వీడియో తీయాలి. సో అది నడవదు కాబట్టి ఇప్పుడు ఇట్లా తీస్తున్నాను. రీసెంట్ వీడియో అనే కాదు, నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి విచ్ ఆర్ రియల్లీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఉమెన్ అట్ ద సేమ్ టైం బ్యాచిలర్స్ కూడా. ఎందుకు బ్యాచిలర్స్ అంటున్నా అంటే నేను కుకింగ్ వీడియోస్ చేశాను. సో బ్యాచిలర్స్ హాస్టల్ ఉండేవాళ్ళు అంటే చేసుకోలేరు, కానీ బ్యాచిలర్స్ అయితే ఆబ్వియస్గా నా కుకింగ్ వీడియోస్ చూసి నేర్చుకొని మీరు కూడా చేయొచ్చు. కమింగ్ టు ఉమెన్కి ఎందుకు హెల్ప్ఫుల్ అంటున్నా అంటే నేను ఫుల్ డ్రెస్సెస్ కొని మస్తు రివ్యూస్ ఇచ్చి పెట్టేసిన అనమాట. కాబట్టి అవి రివ్యూస్ చూసి మీకు కూడా నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు, ఇది ద మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈరోజు వీడియోకి మనము వెళ్ళిపోతే, అంటే ఇప్పటివరకు కొంచెం సోల్ చెప్పాను కాబట్టి సారీ గైస్, ఏదో అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మాట్లాడే విధానంలో మేబీ తేడా వచ్చి ఉంటుంది, బట్ స్టిల్. సో ఇప్పుడు ఈరోజు వీడియో గురించి ఏంటంటే, మీకు నా థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది దాట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే ఇన్ మై లైఫ్. విషయం ఏంటంటే గైస్, నేను ఒక చిన్న యూట్యూబర్గా నేను ఇన్ ద ఇయర్ 2023 డిసెంబర్లో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో 2024 డిసెంబర్కి 1 year అయింది నా యూట్యూబ్ ఛానల్ యానివర్సరీ అయిందనమాట. అయినప్పటికీ నా యూట్యూబ్లో అంత పెద్ద ఊహించలేని గ్రోత్ అనేది ఏం లేదు, చాలా నార్మల్గా గ్రోత్ అవుతుంది. దానికి కూడా ఒక రీజన్ ఉంది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు కాబట్టి నాకు వీడియో కూడా అంత వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్కి అయితే వెళ్ళలేదు, అది నేను ఒప్పుకుంటా. బట్ ఎక్కడో నేను ఒక చిన్న యూట్యూబర్గా నాకు కూడా ఎప్పటిందో ఉండే అనమాట, నేను ఒక బ్రాండ్తో కొలాబరేట్ అవ్వాలి లేదా ఒక మంచి ఏజెన్సీతో కొలాబరేట్ అవ్వాలి, సో దట్ నా వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఛానల్ గ్రోత్ ఉంటుంది అని నాకు ఫస్ట్ నుండి ఉండే. బట్ నేను ఎప్పుడు ఎవరిని నా అంతటికి నేను వెళ్ళి ఎవరితో కొలాబరేట్ అవ్వలేదు, ఎందుకంటే మనకి అట్లా కూడా ఛాన్స్ ఉంటుంది, మనం వెళ్ళి కూడా కొలాబ్ చేసుకోవచ్చు ఒక మంచి ఏజెన్సీతో. కాకపోతే నాకు అట్లా ఇష్టం లేదనమాట. నేను ఇండివిజువల్గా గ్రోత్ అయిన తర్వాత వన్ ఫైన్ డే నా వర్క్ నచ్చి ఏదైనా ఒక ఏజెన్సీ కొలాబ్కి వస్తే అప్పుడు నేను ఒప్పుకోవాలి అన్నట్టు అనుకున్నా. అంటే ఆబ్వియస్గా మనం యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాము అంటే మనము ఎక్కడో ఒక దూరదృష్టితోనే పెడతాం కదా, ఇప్పుడు అని ఏం పెట్టాం కదా. ఫ్యూచర్లో ఇప్పుడు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఒక 2-3 years తర్వాత, ఒక 4-5 years తర్వాత అయితే మనము ఆబ్వియస్గా మనకి కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా. సో అట్లా అనమాట. అట్లా నాకు ఒక డ్రీమ్ ఉండే, లైక్ ఒక మంచి ఏజెన్సీతో కొలాబరేట్ అవ్వాలి అని. సో ఒకరోజు ఏమైందంటే, నేను నార్మల్గా ఐ వాజ్ జస్ట్ స్క్రోలింగ్ మై ఫోన్ అండ్ నాకు సడన్గా ఒక మెయిల్ వచ్చింది ఫ్రమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఏజెన్సీస్. ఏమని వచ్చింది అంటే, వాళ్ళు నాకు మీతో కొలాబరేట్ అవ్వాలని ఉంది, మీ వర్క్ నాకు నచ్చింది, మీ కంటెంట్ నచ్చింది, ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా నాతో కొలాబరేట్ అవ్వుతానని రిటర్న్ మెయిల్ పెట్టండి అనేసి నాకు ఒక మెయిల్ వచ్చింది అనమాట. బట్ నేనైతే చాలా రీసెర్చ్ చేశాను, ఎందుకంటే మనము ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో మనము డైరెక్ట్గా నమ్మలేము వెదర్ అది ట్రూ ఆ ఫేకా మనకు తెలియదు. అందుకే నేను రిస్క్ తీసుకోవాలి అని అనుకోలేదు కాబట్టి నేనైతే పర్సనల్గా నా ఇండివిజువల్ రీసెర్చ్ అయితే నేను చేశాను, వెదర్ ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ, వెదర్ ఇట్స్ ఎ గ్రేట్ ఏజెన్సీ ఆర్ నాట్, అంటే అది ఫేకా ట్రూవా ఏంటనేది నాకు కూడా క్లారిటీ రావడానికి అయితే నేను కొన్ని చేశాను. అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టాక్ అని కాదు, ఇట్స్ లైక్ రీసెర్చింగ్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీసెర్చ్ చేశాను, ఇన్స్టాలో ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ కింద వర్క్ చేస్తున్నారని, అవన్నీ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ టీమ్ అపై ఆ ఏజెన్సీతో వర్క్ చేస్తున్నాయి. సో ఇవన్నీ నాకైతే నా సైడ్ నుండి నేను ఈ రీసెర్చ్ చేసుకున్న తర్వాత నాకు ఎక్కడో నచ్చిందనమాట ఆ ఏజెన్సీ. సరే వై కాంట్ ఐ ట్రై అని అనిపించింది. ఒక ట్రై చేయడంలో, ఒక స్టెప్ తీసుకొని ట్రై చేయడంలో తప్పు లేదు కదా అని అనిపించింది నాకు. సో నాకైతే ఆ ఏజెన్సీ గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వాళ్ళకి రిప్లైగా మెయిల్ రాశాను అనమాట, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. దాని తర్వాత వాళ్ళు నాకు ఒక ఈవెంట్కి కూడా ఇన్వైట్ చేశారు. బట్ నేను ఈవెంట్కి అయితే వెళ్ళాలి అనుకోలేదు, ఎందుకంటే ఇంకా మనకు ఆ కల్చర్ అలవాటు కాలేదు, వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు. కాబట్టి పోయి రిస్క్ చేసుకోవడం ఎందుకు
ఎందుకు అన్నట్టు వదిలేసాను అది. కాకపోతే ఇప్పుడు నుండి అయితే నేను మీ అందరికి చెప్పాలి అని అనుకుంటుంది ఏంటంటే ఐ హ్యావ్ బీన్ కొలాబరేటెడ్ విత్ దట్ సో కాల్డ్ ఏజెన్సీ. అండ్ ఇప్పుడు ఇదనమాట, ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము. అంటే నా వర్క్ పైన వాళ్ళకి రైట్ ఉంటుంది అండ్ వాళ్ళకి అంటే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు నా వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అవ్వడానికి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. ఇదే అనమాట నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నది. అంతే గైస్, ఇప్పుడు మీరు కూడా నా గురించి నేను ఒక బ్రాండ్ ఏజెన్సీతో కొలాబరేట్ అయ్యాను అంటే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. హ్యాపీగా ఫీల్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, బై గైస్. నమ్మినరా అయితే మీరు? సో గైస్, మీరు నమ్మినరా ఇప్పుడు నేను చెప్పింది? ఓయ్యో, ఐఎమ్ సో సారీ గైస్, ఇట్స్ జస్ట్ అ ప్రాంక్. ఎందుకు ప్రాంక్ అంటే ఇది ఏప్రిల్ మంత్ కాబట్టి. సో ఏప్రిల్ మంత్ అంటే ఆబ్వియస్గా మన బెస్ట్ ఫ్రెండ్స్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఏప్రిల్ ఫుల్ అయితే చిన్నగా చేస్తాం కదా, ఏదో బల్లు ఉందని చెప్పి. అట్లాంటి చిన్నప్పుడు ఫుల్ అంటే ఫుల్ వేస్తుండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా నాకు బెస్ట్ ఫ్రెండ్సే కాబట్టి, నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా కాబట్టి మిమ్మల్ని ఫుల్ చేయకపోతే ఎట్లా గైస్ చెప్పండి. సో అందుకే నేను ఏప్రిల్ ఫుల్ లాగా ఈ కాంటెంట్ అయితే ఎంచుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ నాకు నచ్చింది, నన్ను ఎవరు తిట్టుకోకండి. ఇందులో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. మొత్తం అబద్ధం అని అయితే నేను చెప్పాను. సో హియర్ ద థింగ్ ఈజ్ హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే. అంటే ఇది ఏప్రిల్ 1st చేయాలి, కాకపోతే నాకు ఏప్రిల్ 1st టైం లేదు కాబట్టి నేను ఏప్రిల్ మంత్ ఎప్పుడైనా వాడుకోవచ్చు కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో గైస్ ఇదనమాట. సో ఇప్పుడైతే నేను మీకు కోపం రాకుండా నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. నాకు నిజంగానే ఒక బ్రాండ్ ఏజెన్సీ నుండి అయితే మెయిల్ వచ్చింది, లైక్ మీ వర్క్ మాకు నచ్చింది, కొలాబరేట్ అవుతారా అని. కాకపోతే ఎందుకో ఒక చిన్న యూట్యూబర్గా నాకు అంత ధైర్యం లేదనమాట, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అదంతా చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను దానికి ఏం యాక్సెప్ట్ చేయలేదు. రిటర్న్ మెయిల్ కూడా ఏం రాయలేదు. మెయిల్ రావడం అయితే నిజమే, నేను ఇక్కడ మెయిల్ యాడ్ చేస్తాను. కాకపోతే దాని తర్వాత చెప్పిన స్టోరీ అంటుంది కదా, అదంతా అయితే అబ్సల్యూట్లీ అబద్ధం, అని తిట్టుకోకండి. సో యాక్చువల్లీ గైస్ నాకు కూడా మన ఛానల్లో ప్రాంక్ వీడియోస్ చేయాలి అని ఉంది ఇప్పటికి కూడా చాలా అంటే చాలా. కాకపోతే ఏమైపోతుంది అంటే ప్రాంక్ వీడియోస్ చేస్తే నాకు వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ లేరు కాబట్టి ఫ్రెండ్స్లో నేను మహా అంటే కలిస్తే ఒకరితో ఇద్దరితో కలిసినప్పుడు ప్రాంక్ ప్లాన్ చేయడం కష్టం. ఎందుకంటే అవతల సైడ్ నుండి కూడా మనకు కొంచెం సపోర్ట్ అనేది కావాలి ప్రాంక్ చేయాలంటే. సో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ప్రాంక్ చేయడం ఇట్స్ ఎ బిగ్ నో ఫర్ మీ, ఎందుకంటే నాకు అంత పీపుల్ లేరనమాట. అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్లో నా అడుగున ఏం జరుగుతుందో తెలుసు. ఎందుకంటే అంతే, ఇంకా అది మన ఫ్యామిలీలో దాచిపెట్టడానికి ఏం ఉండదు. సో సెకండ్ నేను ఏం చేయబోతున్నాను, నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తాను, సెకండ్ వైజ్గానే మా ఫ్యామిలీలో తెలుసు. కాబట్టి ఫ్యామిలీలో ప్రాంక్ చేద్దామన్నా కానీ పెద్ద మజా రాదు. కాబట్టి నేను ఏం చేసిన అంటే ఇట్లా ఇండివిజువల్గా అయినా ప్రాంక్ చేయొచ్చు కదా, ఇండివిజువల్గా అయినా సాధించవచ్చు. మనం అనుకుంటే సాధించేదంటూ ఏం లేదు కాబట్టి ఇట్లా నేను ఒక్కదాన్ని ఎట్లా ప్రాంక్ చేద్దాం అని ఆలోచిస్తే ఇది ఏప్రిల్ మంత్ అని అర్థమైంది. ఏప్రిల్ మంత్ అంటే ఆబ్వియస్గా ఫూల్ చేయొచ్చు కాబట్టి ఇలా నేను ఫూల్ చేశాను. ఇది ఫూల్ అని అనను నేను, ఇట్స్ లైక్ క్యూట్ ప్రాంక్ అని చెప్తాను అంతే. క్యూట్ అని నాకు అనిపించింది, మీకు అనిపించాలని లేదు. సో అంతే గైస్, నన్ను అయితే ఎవరు తిట్టుకోకండి అండ్ నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. యాజ్ యూజువల్ నా ఛానల్ చాలా మెల్లిమెల్లిగా గ్రోత్ అవుతున్నప్పటికీ మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ మై జర్నీ. కాబట్టి ఐ ఆల్సో సెట్ దిస్ ఇన్ ద లాస్ట్ వీడియో యాజ్ వెల్. సో ద థింగ్ ఈజ్, ఇఫ్ నాకు 1K సబ్స్క్రైబర్స్ హిట్ అవుతే నేను లైవ్కి వద్దాము అని అనుకుంటాను, టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. తెలీదు, మేబీ 1K వచ్చిన తర్వాతనే ఇంటరాక్ట్ అవుతానా, ఆత్రం ఆగక ముందే ఇంటరాక్ట్ అవుతున్నా తెలియదు, చెప్పలేము. ముందు కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు, మనకు ముందే ఆగదు కాబట్టి. అంతే గైస్, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేద్దాము అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రమ్ స్టార్ట్ టిల్ ద ఎండ్. ఇంతవరకు ఎండ్ వరకు చూసారు కాబట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై గైస్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.